ఆశీర్వదించమ్మా. దేనికి? మొట్టమొదటి కేసులో హాజరవబోతున్నా. అందులో గెలవాలని ఆశీర్వదించు. ఈ కేసులో నువ్వు వాదించొద్దు. ఏ నీ మొగుడికి శిక్ష వేయిస్తానని భయమా? నా కొడుకు మొట్టమొదట వాదించే కేసులో గెలవడం ముఖ్యమని నే ఆశపడుతున్నా. అంటే ఈ కేసులో నువ్వు ఓడిపోతావు నాన్నా. గెలుస్తానా లేదా అని త్వరలోనే వింటావు. న్యాయం ధర్మం ఆయన పక్కనున్నంత వరకు నువ్వే కాదు, నీకంటే కొమ్ములు మొలిచిన వాళ్ళు వచ్చినా ఆయన ఏమీ చేయలేరు. నీకు దమ్ముంటే చూడు పో. పోలీసు వారి కథనం ప్రకారం ప్రమాదం వల్ల చనిపోయాడని చెప్పబడిన వీరభద్రయ్య చావుకి కారణం ప్రమాదం కాదు, అది ఒక హత్య అని లాయర్ ప్రభాకర్ కేసు పెట్టారు. ఈ కేసులో ఉన్న విశేషం ఏమిటంటే, హత్య చేసిన వ్యక్తి తన తండ్రి అన్నగారే అని కొడుకే తండ్రి మీద కేసు పెట్టాడు. ఇది ఒక అపూర్వమైన సంఘటన అయినప్పటికీ తాను ఆరోపించిన నేరాన్ని సందేహానికి తావు లేకుండా మిస్టర్ ప్రభాకర్ సరైన ఆధారాలతో నిరూపించాలి. మిస్టర్ ప్రభాకర్, కాల్ ఎవరు విట్నెసెస్? థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ హత్యని కళ్ళారా చూసిన రామశర్మని సాక్షిగా విచారించడానికి అనుమతి కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. రామశర్మ రామశర్మ రామశర్మ. మీ పేరు రామశర్మేగా? ఏంటి ప్రభా, మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, అలా అడుగుతావేంటి? కోర్టులో అడగడం లాయర్గా నా ధర్మం. ఆ రోజు జరిగింది ఏమిటో కోర్టులో క్లియర్గా చెప్పండి. జరిగింది భయపడకుండా చెప్పండి. చెప్తాను సార్. నేను ప్రభాకర్ మే నెల 26వ తేదీ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్నాం సార్. అప్పుడు ట్రైన్లో సూపర్ ఫిగర్ ఉన్నా. ఈ కేసుకు కావాల్సిన విషయమే చెప్పండి. అవును సార్, నాంపల్లి స్టేషన్కి వచ్చాం. రోజు మాదిరిగానే ట్రైను 1 అవర్ లేట్గా వచ్చింది సార్. బయటకు వచ్చి ట్యాక్సీ మాట్లాడదాం ట్యాక్సీ స్టాండ్కి వచ్చాం సార్. అప్పుడే ఆ హత్యను నేను చూశాను సార్. ఒకడు ఇంకొకరిని కత్తితో నరుకుతున్నాడు. అది చూసిన మన ప్రభ నాన్న నాన్న అని ఏడ్చాడు. వెంటనే నేను మీ నాన్నని చంపేస్తున్నారేంట్రా అని అడిగాను. కాదు కాదు, చంపుతున్నవాడే మా నాన్న అని చెప్పాడు సార్. కరెక్ట్గా హత్య చేసిన అన్నగారే సార్. అది నా 4 కళ్ళతో ఈ 2 కళ్ళతోనూ చూశాను సార్. కోర్టు వారికి కావలసిన ముఖ్యమైన సాక్ష్యాన్ని సమర్పించాను. ఈ కేసులో ముద్దాయిన అన్నగారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతి కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. అన్నగారు అన్నగారు అన్నగారు. వీరభద్రయ్యని మీరు చంపారా లేదా? ఎందుకు చంపాను అడిగితే బాగుంటుంది. పొలంలో పైరు బాగా పెరగాలంటే అక్కడున్న కలుపు మొక్కలేయడం తప్పు కాదు. ఒకడిని హత్య చేస్తేనే ఒక ఊరు బాగుపడుతుందనుకుంటే వాణ్ణి చంపడం తప్పు కాదు. ఇది నే చెప్పల, ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. దానికి చట్టం ఉంది అంటారు, నే కాదన్ను. చట్టం దాని ధర్మం నెరవేరుస్తోందా? కింద కోర్టులో శిక్షించబడ్డ నేరస్తుడు పై కోర్టులో విడుదలవుతున్నాడు. అదేమిటి? ఒకే చట్టం అనుసరించి కదా 2 తీర్పులు ఇస్తున్నారు. చట్టాల్ని తయారు చేసిన వాళ్ళకంటే ఆ చట్టాల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అయోగ్యులు మేధావులు. అబ్జెక్షన్. ఈ కేసుకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు యువర్ ఆనర్. తొందరపడకండి ప్రభాకర్, నేను అబద్ధం ఆడలేదు. మీరు చెప్పదలిచింది నిర్భయంగా చెప్పచ్చు అన్నగారు, చెప్పండి. ఇక్కడున్న అందరినీ అడుగుతున్నా, మీరుంటున్న ప్రతి వీధిలోనూ ప్రతి ఏరియాలోనూ రౌడీ రాజ్యం కొనసాగుతోందా లేదా? ఆ సంగతి పోలీసులకు చెప్పడానికి కూడా భయపడుతున్నారా లేదా? మీరు భయపడితే పర్వాలేదు, పోలీసులే భయపడుతున్నారు. దీన్ని అరికట్టాలి. ఆ వీరభద్రయ్య కలిపిన విషం వల్ల ఎంతో మంది అమాయకులు చచ్చారు. అది చూస్తూ ఊరుకోమంటారా? గుండె ధైర్యం లేనివాడు, స్వార్థం గురించి ఆలోచించేవాడు వాజమ్మలా ఊరుకుంటాడు. నేను ఊరుకోను. ఎవరికి భయపడాలి? దేనికి భయపడాలి? అన్యాయం చేసే వాళ్లకు ఊడిగం చేస్తారు, న్యాయం కోరే వాళ్లకు ఉరిశిక్ష వేస్తారు. 6 ఏళ్లప్పుడే చావుకు తెగించాను. ఆ వీరభద్రయ్య ఈ లోకంలో ఉండడానికి అర్హత లేనివాడు. వాణ్ణి చంపడం న్యాయమా కాదా? న్యాయస్థానమే చెప్పాలి. డొంక తిరుగుడు మాట్లాడొద్దు. ఒకే మాట చెప్పండి చాలు. హత్య చేశారా లేదా? చెప్పానుగా, నేనే చేశాను. ఏ శిక్ష అయినా వేసుకోండి. నేరస్తుడే తన నేరాన్ని ఒప్పుకున్న కారణంగా వారికి కఠినమైన శిక్ష విధించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. భగవంతుడా, అన్నగారు నువ్వే రక్షించాలి. యువర్ ఆనర్ ప్లీజ్ వెయిట్, కొంచెం ఉండండి. జడ్జి గారు జడ్జిమెంట్ రాసేకండి, ఒక్క నిమిషం నేను వచ్చేస్తున్నాను. యువర్ ఆనర్, నేరం ఆరోపించబడి ఇక్కడ బోన్లో నిలబడ్డ అన్నగారికి వెన్నపూస లాంటి మనసు, అందరి పట్ల ఆప్యాయత చూపించే మనిషి ధర్మరాజు. ఆయన కొడుకు మొట్టమొదటిసారి కోర్టులో వాదిస్తున్నాడు. పాపం గెలవనీలే అని తాను చెయ్యని నేరాన్ని చేసినట్టు అంగీకరించి ఇక్కడ నేరస్తుడిగా నిల్చున్నారు. కానీ ఆ హత్య ఆయన చేయలేదు. దానికి కావలసిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవి కోర్టు వారికి సమర్పించడానికి తమ అనుమతి కోరుతున్నాను. ఓఎస్, వకాల్తా సబ్మిట్ చేసి యూ ప్రొసీడ్. ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన మిస్టర్ రామశర్మని క్రాస్ ఎగ్జామ్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి. ఓఎస్. ఓకే భయపడొద్దు. మే 26వ తేదీ ఈస్ట్ కోస్ట్లో వచ్చేవా లేదా? అయ్యయ్యో, ఏంటి సార్ ఇది? స్కూల్ పిల్లలు లేటుగా వచ్చి పాఠం మళ్ళీ మొదటి నుంచి చెప్పండి అని అడిగినట్టు ఇవన్నీ అడిగే వాళ్ళు ఎవరు లేరా? బెంచ్ మీద ఎక్కించండి సార్. రామశర్మ డ్రామాశర్మలా మాట్లాడకూడదు. అబద్ధం ఆడితే బెంచ్ మీద కాదు ఉరిస్తామం ఎక్కిస్తారు. 26వ తేదీ వచ్చేవా లేదా? వచ్చా. వెరీ గుడ్. ఏ కోచి? ఆ వీడియో కోచ్ లో ఏంటయ్యా, S4 కోచ్ లో రిజర్వేషన్ చేయించుకుని వచ్చాం. అందులో ఏవిఎన్ కాలేజీ సూపర్ ఫిగర్ ఉందని కూడా చెప్పాను. దాని సంగతి వదిలిపెట్టు. ఆ రోజు ఆ ట్రైన్లో రావడం వల్లనే మీరు ఈ హత్య చూశారు. అయ్యయ్యో, ఏదో విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి హత్య చూడడానికే వచ్చినట్టుగా అడుగుతున్నారే. అది ఏమైనా అంతర్వేది తిరణాల సరదాగా వచ్చి చూసి వెళ్ళిపోవడానికి? ఏదో మేము వచ్చిన టైంకి మోటార్ జరిగిపోయింది. కరెక్ట్. కానీ ఆ ట్రైన్లో రాకపోతే ఈ హత్య చూసుండరు. వీలు పడదు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లో జరిగే హత్య చూడడానికి నా కళ్ళు ఏమైనా బైనార్కులర్సా? కాదు కదా. రావడం వల్లే చూసాం, రాకపోతే చూసుండం. రావడం వల్ల. యువర్ ఆనర్, ఇది కంప్యూటర్ యుగం. రైల్వేస్లోనూ ఫుల్గా కంప్యూటర్ వచ్చింది. సో ఎవరు ఏ ట్రైన్లో ఏ ఊరు నుంచి వచ్చినా సరే అది కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. వీళ్ళు వచ్చామంటున్నారే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, దానికి ఇలాంటి చార్ట్ ఉంది. వీళ్ళు S4 కోచ్లో వచ్చామంటున్నారు. S4 కోచ్ మాత్రమే కాదు, ఆ ట్రైన్కు ఉన్న 12 కోచ్ల తాలూకు రిజర్వేషన్ చార్ట్ ఇదిగో. ఈ చార్ట్లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయో లేవో చూడమని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఈ లిస్టులో ప్రభాకర్, రామశర్మ ఇద్దరి పేర్లు లేవే. వేరే లిస్ట్ ఉంటే చూడండి. ఏమిటి కన్ఫ్యూషన్? ప్రభా, ఆ రోజు నువ్వు అర్జెంట్గా ఊరుకు పోవాలన్నావు. అప్పుడు మన పేరుతో అడిగితే రిజర్వేషన్ దొరుకుతుందా? అందుకని ఒక ఏజెంట్ని పట్టా. తిరుపతి భద్రాచలం అనే పేరుతో టికెట్లు ఇచ్చాడు. నువ్వు తిరుపతి, నేను భద్రాచలం, ఆ పేరుతోనే ట్రావెల్ చేసాం. ఇప్పుడు ఆ దెబ్బరొట్టుగాడు కనిపెట్టి మనం భర్తం పడతాడని నాకేం తెలుసు? ఇప్పుడు ఏం మించిపోవాలా? మనం తిరుపతి భద్రాచలం అని చెప్తే పోవాలా? సో హత్య కళ్ళారా చూసామని చెప్పిన సాక్ష్యం దొంగ సాక్ష్యం అని, ఒక తప్పుడు సాక్ష్యం అని నిస్సందేహంగా తేలింది. అందువల్ల అన్నం పుణ్యం ఎరుగిన అన్నగారిని, ప్రజల కోసమే జీవిస్తున్న అన్నగారిని విడుదల చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. ఈ కేసులో అన్నగారు హత్య చేశారన్న ఆరోపణని బలమైన ఆధారాలతోటి రుజువు చేయలేకపోయినందువల్ల వారిని నిరపరాధిగా భావించి కేసు కొట్టివేస్తున్నారు. సార్, నేరం చేసిన వ్యక్తి మా నాన్నని తెలిసి న్యాయం కోసం పోరాడుతుంటే నా ప్రయత్నం చెడగొట్టారే. చెయ్యొదులుతావా? నేను చెడగొట్టలేదు. ఆయన్ని కాపాడకపోతే నేను చెడ్డవాడిని అయ్యేవాడిని. విద్యాదానం చేసిన వాడు దేవుడితో సమానం. చదువుకోలేదా? నీకు ఆయన నాన్నగారు మాత్రమే. నాకు చదువు తెప్పించిన దేవుడు. ఆయనకు ఓ కష్టం వచ్చినప్పుడు ఆయన్ని కాపాడడానికి నా చదువు ఉపయోగపడలేదంటే ఈ నల్లగోనే వేస్ట్ అయ్యా. వస్తా బ్రదర్. ఏమండి, మీ అబ్బాయే మీ మీద కత్తి కట్టాడని బాధపడుతున్నారా? వాడి దృష్టిలో ఇది న్యాయమైన పోరాటమేగా. ఏం ప్రభా, తగిలిన దెబ్బ నొప్పిగా ఉందా? ఇది 1950 మోడల్ రాయి లాంటిది. ఢీ కొట్టావో నువ్వే నలిగిపోతావు.
రక్తం అంటే నీకు మహాప్రియం కదా. ఇది 1994 మోడల్ జెట్ లాంటిది, స్పీడ్ ఎక్కువ. మీ కొడుకేగా? హ,